మేటి జిల్లా పోచార్ మున్సిపల్ పరిధిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీనిధి కాలేజ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని రక్షించండి అనే నినాదాలతో పోచారం మున్సిపల్ అన్నూచిగూడలోని డీమార్ట్ నుండి భారత్ పెట్రోల్ బంక్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కాలుష్యంతో నిండిపోతున్న ఈ టైంలో మనం మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని తరిమి కొట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రీతి జీవన్, పోచారం ఐటీ కార్డర్ ఎస్ఐ శివకృష్ణ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మణివర్ధన్, అరవింద్ సాయి, శ్రీనిధి కాలేజ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, పోచారం ఐటీ కార్డర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మణివర్ధన్ రెడ్డి. నేను శ్రీనిధి ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. ముందుగా ఈరోజు అందరికీ ప్రపంచ ప్రకృతి దినోత్సవము, పర్యావరణ దినోత్సవము. ఇంతటికు ఈ పర్యావరణాన్ని కాపాడడం అనే మన ముఖ్య ఉద్దేశం. ఈ ఈవెంట్కి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి అయినా కానీ, మా కాలేజ్ యాజమాన్యానికైనా కానీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు. ప్రకృతిని మనం ఉంటున్న ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. Yes, we are from NSS, from Srinidhi Institute of Science and Technology, and today we have taken the initiative to save environmental, and we are celebrating here today Environmental Day, saying no to plastic, plant a tree every day, save trees and love your world. Thank you. అందరికి నమస్కారం. ఈరోజు జూన్ 5 ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఓకే, రోజు పబ్లిక్ పెరుగుతుంది. దీన్ని మన అవసరాల గురించి ఫ్యాక్టరీలు కానీ, మన నివాస గృహాలు కానీ కట్టుకోవడానికి ప్రతిదానికి కూడా చెట్లను తొలగిస్తున్నాం. వీటిని మళ్ళీ రీప్లేస్ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కాకుండా ప్రతి వ్యక్తి కూడా పర్సనల్గా ఎవరికి వాళ్ళు ఎవరో చేస్తారని కాకుండా నాకు నేనుగా, నీకు నువ్వుగా ప్రతి ఒక్కళ్ళ చెట్లను మన ఇంట్లో కానీ, మన పెరట్లో కానీ, మన రోడ్డు చుట్టుపక్కల రోడ్లో కానీ ఖచ్చితంగా పెంచాలి. అలా అయితేనే మనకి మంచి వాతావరణం ఉంటుంది. మన భవిష్యత్తులో కూడా మంచి వాతావరణం అందించగలం. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వీకెండ్లో మంచి ప్రశాంతమైన వాతావరణం కావాలి. ఎక్కడికో మారుమూల గ్రామాలకు పోయి ఉంటారు. అంటే ఇక్కడ లేనట్టే కదా దాని అర్థం. కాబట్టి ఇక్కడ ఉండాలంటే ఖచ్చితంగా మనం కానీ, మన చిన్నపిల్లలు కానీ, భవిష్యత్తులో కానీ బాగుండాలంటే ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఖచ్చితంగా మన ఇంటి చుట్టుపక్కల రోడ్ల పక్కల ఎక్కడైనా ఖాళీ జాగా ఎవరికి ఇబ్బంది లేకుంటే చెట్లని నాటాలి. మనం ఇన్స్పైర్ అయ్యి మనతో పాటు మరో 10 మందిని ఇన్స్పైర్ చేయాలి. అంత హ్యాపీగా మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.